నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారన్న మంత్రి నిమ్మల. జాతీయ నాయకుల విగ్రహాల స్లాబ్ల ఏర్పాటుకు సహకరించాలంటూ దాతలకు విజ్ఞప్తి. టీడీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఫైర్. వైసీపీ నేతలపై దాడులను అరికట్టాలంటూ పిలుపు. పిఠాపురం పెద్ద బజారులోని మహాలక్ష్మి అమ్మవారికి శాకంబరి అలంకరణ. అమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. తల్లికి వందనం పేరుతో గొల్లప్రోలులో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలంటూ పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో మంత్రిని అయిన తాను మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఆ లక్ష్యం దిశగా పయనించడమే తన ఉద్దేశమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు స్లాబ్ నిర్మాణ పనుల్లో శ్రమదానంలో పాల్గొన్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు స్లాబ్ ఏర్పాటు పనుల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో స్లాబ్ లేకుండా ఉన్న మహనీయుల విగ్రహాలకు పైకప్పు ఏర్పాటు నిమిత్తం దాతలు సహకరించాలని కోరారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి జలవనరుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించిన, ఏ లక్ష్యంతో అయితే నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ లక్ష్యం ఎప్పుడు కూడా నేను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నేను మొదలు పెట్టేటువంటి మొట్టమొదటి పని నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ, ఎందుకంటే ఏదైతే నా నియోజకవర్గంలో ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో విగ్రహాలు మరి ఇంకా ఇట్లా పైకప్పు లేకుండా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో కానీ ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో, కొంతమంది రేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎంతో మంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఆలోచనతో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈరోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు పైకప్పు మరి పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది. విద్యాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలని భీమడోలు సీఐ బీబీ రవికుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలులోని మాంటిసోరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత కె ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సీఐ బీబీ రవికుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, భీమడోలు ఫైర్ అధికారి నాగరాజు, సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, సొసైటీ మాజీ చైర్మన్ గన్ని గోపాలరావు, జనసేన మండలాధ్యక్షులు ప్రత్తి మదన్, ఈతకోట సుబ్బారావు, పైడిమాల యుగంధర్, కళాశాల ప్రిన్సిపల్స్ బాలు, అశోక్, కేసరి తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ మూమెంట్స్లో కాలేజ్ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతమైంది. ఏ రోజు గడిచిపోయిన ఏ క్షణం మనకి తిరిగి రాకపోయినా కొన్ని క్షణాలు మాత్రం లైఫ్లో ఎప్పటికీ కూడా మొదలుగా మిగిలిపోతాయి. ఎటువంటి డేస్ కాలేజ్ డేస్ ప్రతి అనుబంధాన్ని కూడా పెనవేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా ఎలాగ రిలేషన్స్ లేకుండా ఏమి వీలవుతాయండి. సో ఇవన్నీ కూడా మీ ఎడ్యుకేషన్కి ఇన్ఎడిషన్గా మీకు లైఫ్లో కావాల్సినటువంటి ప్రతి ఆనందాన్ని పొందడానికి, ప్రతి అనుబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి ఏది అవసరమో దాన్ని కూడా నేర్చుకోండి. మీ కాలేజ్ లైఫ్ మీకు ఎన్ని ఇస్తుంది అంటే కొత్త ఫ్రెండ్స్ ఇస్తుంది, కొత్త నాలెడ్జ్ ఇస్తుంది, లైఫ్ మీద ఆస్పిరేషన్స్ ఇస్తుంది, లైఫ్కి ఒక పుషప్ ఆస్పిరేషన్స్తో పాటు పుషప్ ఇస్తుంది, పియర్ గ్రూప్ని ఏర్పాటు చేసి మీకంటూ మోటివేషన్ అందించడానికి ఫ్రెండ్స్ ఇస్తుంది. లైఫ్లో నిలబడేటువంటి ఫ్రెండ్స్ ఈ కాలేజ్ చేసుకుని ఏర్పడతారు మ్యాక్సిమం. ఈ విద్యా సంస్థల చైర్మన్ గారు ప్రేమ్ కుమార్ గారు అడుగుజాడల్లో ఈ సంస్థలో పనిచేసే విద్యార్థులందరికీ కూడా ఒక సూచిక. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలవాలి, మీ కుటుంబాలకి, మీ పక్కన స్టూడెంట్లకు అందరూ కూడా మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరూ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఉన్నత శిఖరానికి వెళ్ళాలి అనే గోలే తప్ప వేరే ఉద్దేశం ఉండకూడదు. విద్యార్థులు అధ్యాపకులకి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క నెర్వ్ ఎనర్జీ కష్టపడితే తప్ప ఈ కార్యక్రమాన్ని చేయలేరు. వారందరికీ కూడా మరి ఒకసారి ఈ సభాపూర్వకంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, కానీ మీరు మీ అభిమాని హీరో అవ్వచ్చు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే చెప్పారు, ఇంటర్ చదువుతున్నప్పుడు చదువు చేసి వెళ్ళిపోవాలనుకున్నారు ఆయన. కానీ ఈరోజు ఆయన మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఆయన నేర్చుకున్న విలువలే ఆయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక క్రీడాకారుడికి మనకి శారీరక శ్రమలకు మన మైండ్కి ఒక పుస్తక పఠనం అటువంటిది. టీడీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఉదయభాను మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇప్పటి వరకు 15 మంది వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త వీరయ్య హత్య కేసులో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనంజయ హస్తం ఉందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సోదరుడు ధనంజయ రౌడీజన్ చెలాయిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల దాడులతో భయాందోళన సృష్టిస్తున్నారని ఉదయభాను తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. అనేక మంది 2 మాసాల నుంచి కూడా మా మీద దాడులు చేయడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ వాళ్ళ సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు, కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు.
కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసులనే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజుపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసును విచారించి ఆ సిబిసిఐడి కేసుల్ని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారి కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా, సొంత కుమారుణ్ణి సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని రకాల విధ్వంసకాండం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో. దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ముగ్గులున్నారో, ఎవరైతే దీని వెనకాలన్నారో వారి మీద వెంటనే పోలీసు మరి తప్పకుండా పోలీస్ కమిషనర్ గారు కానీ, ఐజీ కానీ, ఇవాళ డీజీపీ గారు కానీ తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం. రాత్రి జరిగిన దాడుల మీద మరి ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడో వారం 10 రోజుల్లో మళ్ళీ బెయిల్ వస్తుంది. అలా కాకుండా కేసు మర్డర్ కేసు ఏదైతే వాళ్ళ విచారణలో ఉన్న మర్డర్ కేసు తేలేంత వరకు కూడా ఈ ముద్దాయిల్ని మరి పీడీ యాక్ట్ పెట్టి గ్రామంలో రాకుండా ఉంటే ఆ గ్రామంలో శాంతియుతంగా ఉంటుంది ఆ గ్రామం. లేకపోతే మళ్ళీ శ్రీనివాసరావు మీద వాళ్ళ తమ్ముడు మధు మీద, అలానే ఇక్కడ కృష్ణ అని అక్కడ సొసైటీ అధ్యక్షుడు, చెరువు సొసైటీ అధ్యక్షుడు, ఈయన మీద ఎవరిని కూడా మరి వాళ్ళ బతకనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా దీని మీద న్యాయ విచారణ గట్టిగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కర్నూలు జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. దొండగులు రాళ్లతో కొట్టి అత్యంత కిరాతంగా హత్య చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి సుబ్బారాయుడు సన్నిహిత అనుచరుడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులే తన భర్తను హతమార్చారని సుబ్బారాయుడు భార్య ఆరోపిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.